నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఎప్పుడైతే శుక్రుడు ధనుసు రాశిలోకి ఎంటర్ అయ్యారో మరి వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. సో మనం ఈ ట్రాన్సిట్ అంటండి గోచారం అంటారు. జనరల్గా దీనికి ఏమని చెప్తా ఉంటేనండి, మనకి 27 నక్షత్రాలు మనకి సరౌండింగ్ అన్ని చుట్టూ ఉంటాయండి అన్ని దిక్కుల్లో. తర్వాత వాటిని వచ్చేటప్పటికి 360 డిగ్రీస్గా మనం కన్సిడర్ చేశాం. దాన్ని వచ్చేటప్పటికి 12 పార్ట్స్గా డివైడ్ చేసి మనకు 12 రాసులుగా చేశారనమాట 30 డిగ్రీస్తో. ఏదైతే 30 డిగ్రీస్ మేషరాశి, వృషభ రాశి ఇవన్నీ మనకి డివైడ్గా పేర్లు పెట్టారనమాట. అవి ఫిక్స్డ్గా ఉంటాయి నక్షత్రాలు, రాసులు ఇవి కథలు అనమాట. అయితే ఇన్నర్ ఆర్బిట్లో ఏమవుతుందంటే నక్షత్రాలు మనకి గ్రహాలు 9 గ్రహాలు అవి తిరుగుతూ ఉంటాయి అనమాట, రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలో షిఫ్ట్ అయినప్పుడు అది షిఫ్ట్ అయిన రాశికి అదేవిధంగా వేరే రాశులకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఏ ప్లానెట్ 9 రకాల ప్లానెట్స్ దగ్గర ఏది షిఫ్ట్ అయినా కానీ 12 రకాల రాశులకు దాని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఈ ఇంపాక్ట్ మనం స్టడీ చేయటం దాన్ని మనం ట్రాన్సిట్ రిపోర్ట్ అంటాం అనమాట. సో అది ఏమంటే గ్రాస్గా కానివ్వండి, సబ్ట్లకు కానీ దాని ఇంపాక్ట్ మన మీద, మన మైండ్ మీద ఉండేసి మనకి సంబంధించిన వేరియస్ అంశాల మీద మనకి చాలా ప్రభావం ఉంటుందని చెప్పాలన్నమాట. ఇప్పుడు శుక్రుడు వచ్చేటప్పటికి మనకి ఏం చెప్తామంటేనండి, ఇది శుక్రుడికి ఇప్పుడు మన ప్లానెట్ ట్రాన్సిట్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి షిఫ్ట్ అయిపోయింది. అదే శుక్రుడు ఎవరు, మనకి ఏం చేస్తారు, మనకి హ్యూమన్కి ఉన్న రిలేషన్షిప్ శుక్రుడు ఏ ఇంపార్టెన్స్ యొక్క దాని ప్రభావం కలిగి ఉంటాడు అని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పి శుక్రుడికి మనకి ఏం చెప్తారంటే, మన మహర్షులు మన పురాతన గ్రంథాల్లో ఏం చెప్తారంటే, కళాత్ర కాముక, సుఖగీత, విద్య, హాస్య నర్తన, సరస సల్లాప, శిల్ప జ్యోతిషాభరణయాన, మణిమాణిక్య ప్రవాళ, మాక్తికాది, కళాత్రకారక శుక్ర అని చెప్తారనమాట. సో వీటన్నిటికి సంబంధించి శుక్రుడు రెస్పాన్సిబుల్ ప్లానెట్ అనమాట. మనకి తెలుగులో వచ్చేటప్పటికి స్పౌస్ కళాత్రకం, అంతే తర్వాత కామకంటే డిజైర్స్ ఫర్ ద సెక్స్, ఓకే, రొమాన్స్, సంగీతము, సుఖము, విద్య, హాస్యము, నర్తం, తర్వాత సరస సల్లాపము, శిల్పము, జ్యోతిష్యము, ఆభరణాలు, లగ్జరీ, జ్యువెలరీ, మణిమాణిక్యాలు, స్టోన్స్, ఇవన్నీకి సంబంధించిన వాటికి శుక్రుడు కారకుడు. సో ఎప్పుడైతే ఈ శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో నుంచి ధనుసు రాశిలోకి షిఫ్ట్ అయ్యారో ఈ విషయాలకు సంబంధించినవి మనకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తారనమాట. సో వృషభ రాశికి వచ్చేటప్పటికి చాలా బాగుందని చెప్పాలండి. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 12 వరకు 25 డేస్ వచ్చేటప్పటికి వీళ్ళకి వీనస్ ట్రాన్సిట్ అవుతుందండి జనవరి మంత్లో. డీటెయిల్స్ వెళ్ళే ముందు వృషభ రాశికి సంబంధించిన నక్షత్రాలు, వాటికి సంబంధించిన అక్షరాలు, నామానికి ఏంటనేది చూద్దామండి. వీళ్ళకి వచ్చేటప్పుడు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత మృగశిర 1, 2 పాదాలకు సంబంధించిన వాళ్ళకి వృషభ రాశి వస్తుంది. అట్లా వీళ్ళ పేరులో కనుక మొదటి అక్షరం ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ ఈ అక్షరాలతో కనుక మోరార్లెస్ సౌండ్ ఉన్న వాళ్ళకి కూడా వృషభ రాశి కింద వస్తారనమాట. తర్వాత వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు అనే వృషభ రాశికి అధిపతి అని చెప్పాలన్నమాట. అలా విధంగా వీళ్ళకి సిక్స్త్ హౌస్ కూడా అనుకోనికి వీళ్ళకి అధిపతి వచ్చేటప్పటికి వృషభ రాశి వస్తారు. అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి తను కారకుడు, తర్వాత వచ్చేటప్పటికి ఫైనాన్స్కి సంబంధించి, రోగాలకు సంబంధించి, శత్రువులకు సంబంధించిన అధిపతి కూడాను వీళ్ళకి వృషభ రాశిలో శుక్రుడే అవుతారు. వీళ్ళకి 8th హౌస్కి వెళ్ళిపోయారండి. జనరల్గా ఏ ప్లానెట్ అయినా కానీ 8th హౌస్కి వెళ్ళిపోతే అంత మంచిది కాదు అని చెప్తారు. కానీ శుక్రుడి విషయంలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. శుక్రుడు 8th హౌస్కి వెళ్తే చాలా మంచి చెప్తుంది అని చెప్పేసి మన స్క్రిప్చర్స్ చెప్తూ ఉంటుంది. ఎలాంటి మంచి జరుగుతుంది అంటే వీళ్ళకి దుఃఖానాశో, ఏమైనా అప్పటి వరకు బాధలు ఏమైనా ఉంటే ఆ దుఃఖం అంతా పోతుంది. మహాభవ సౌఖ్యం, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి చాలా ఎక్కువగా కలిసి టైం స్పెండ్ చేస్తారు. రాజదర్శనం, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ఇంకొకళ్ళు కానీ, పొలిటీషియన్లతో కానీ ఏదైనా కనుక అపాయింట్మెంట్స్ లాంటివి ఫిక్స్ చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, అర్ధాప్తి, ధనలాభం ఉంది అని చెప్తారనమాట. ఇంకెందుకు మించి ఏం కావాలండి. సో టోటల్గా ఒక ముక్కలో చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పి, ధనప్రాప్తి ఉంది, పెద్ద హైయర్ అఫీషియల్తో కలవచ్చు, బంధువులు మిత్రులతో కలవచ్చు, అప్పటిదాకా ఉన్న దుఃఖం పోతుంది. ఎందుకో బాధపడుతూ ఉంటారు, ఈ టైంలో ఆ దుఃఖం పోతుంది. మహాసౌఖ్యం, చాలా కంఫర్టబుల్గా ఉంటారని చెప్పాలన్నమాట. సో వీళ్ళకి వచ్చేటప్పటికి ఫస్ట్ లార్డ్, వాళ్ళ పుట్టిన వృషభ రాశి అధిపతినే శుక్రుడు కాబట్టి చాలా మంచి సౌఖ్యాన్ని ఇస్తాడు. అదే కనుక 6th హౌస్కి వచ్చేటప్పుడు కాంపిటీషన్ కానివ్వండి, డిసీజ్ కానివ్వండి, అప్పులకు సంబంధించిన రాశి కూడా కాబట్టి వీళ్ళు 8th హౌస్కి వెళ్ళటంతో అది 8th హౌస్ వీళ్ళకి జనరల్గా మంచి చేస్తుందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తర్వాత 8th హౌస్ వచ్చేటప్పుడు జనరల్గా వేరే వాళ్ళకి సడన్ లాసెస్, గెయిన్స్, సీక్రెసీ, హిడెన్ నాలెడ్జ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఈ విషయాల్లో వీళ్ళకి బాగా పాజిటివ్ ఉంటుందన్నమాట. ప్రొఫెషనల్గా కనుక చూసుకుంటే వాళ్ళకి చాలా మంచి సక్సెస్ వస్తుంది. ఇప్పటిదాకా ఏమైతే ఎఫర్ట్స్ పెట్టారో వాటి గురించి సీనియర్స్ నుంచి, సుపీరియర్స్ నుంచి మంచి గౌరవం, రెస్పెక్ట్ వస్తుందన్నమాట. అట్లానే ఇన్స్టాంట్ గెయిన్స్ అండ్ ప్రమోషన్స్ వచ్చే టైం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ప్రమోషన్స్ కానీ,
తర్వాత ఒక మంచి గెయిన్స్, ఒక ఆదాయం వచ్చేది కనుక వాళ్ళకి ఎక్కువగా చూపిస్తూ ఉందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది రిలేషన్షిప్లో కానివ్వండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానివ్వండి. తర్వాత శత్రువులు కూడా వీళ్ళకి వాళ్ళ దగ్గరికి రారు ఈ టైంలో. ఓకే, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పాలన్నమాట. సో 8th హౌస్ వచ్చేప్పటికి ఇంటిమేట్ రిలేషన్షిప్స్ని బాగా ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే శుక్రుడు మన కాముకు సంబంధించి, సుఖానికి సంబంధించిన అధిపతి కాబట్టి ఇంటిమేట్ రిలేషన్షిప్, తర్వాత సీక్రెట్ రిలేషన్షిప్, హిడెన్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నా కానీ వాటి ద్వారా కూడా వీళ్ళకి లాభం ఉంటుంది. తర్వాత ఏమంటే ఇంటిమసీతో ఒక పార్ట్నర్షిప్స్ కానివ్వండి, ఫ్రెండ్షిప్ కానివ్వండి, లేదంటే బిజినెస్లో కానివ్వండి, ఒక సత్సంబంధాలు మెరుగుపడి ఒక బాండింగ్ అనేది ఎన్హాన్స్మెంట్ అవుతుంది ఈ టైంలో వీళ్ళకండి. అంతేకాకుండా రిసోర్స్ అనేది మనకి 8th హౌస్ని మన ఇన్హెరిటెడ్ రిసోర్సెస్ అని కూడా చెప్తారనమాట. అంతకుముందు మనకి పార్ట్నర్షిప్లో రిసోర్సెస్ కామన్గా వాడుకుంటూ ఉంటారు అనమాట. ఫైనాన్స్ కానివ్వండి, లేదంటే వేరే వేరే రిసోర్స్ కానీ, అట్లాంటి జాయింట్ వెంచర్లు కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పాలన్నమాట. తర్వాత అందరితో కలిసి ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీని కనుక చేసుకుంటే బాగా సక్సెస్ అవుతారు ఈ టైంలో వాళ్ళు చెప్పాలన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి రిలేషన్షిప్కి సంబంధించిన ఒక ఎక్స్ప్లోరేషన్, ఒక ప్యాషన్ వాళ్ళకి బాగా ఉండి వాటిని అభివృద్ధి చేసుకోవడానికి చాలా ఎక్కువగానో టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారని చెప్పాలన్నమాట. ఇంతేకాకుండా ఇంకేం చెప్తారంటే మనకి 8th హౌస్ వచ్చేటప్పుడు హీలింగ్ కూడా తగ్గుతుందండి. ఓకే, అందుకని వాళ్ళు సౌఖ్యంగా ఉంటారనమాట. అప్పటిదాకా ఏదైనా బాధ ఉన్నా కానీ ఆ బాధలన్నీ పోతాయి, ఏదైనా రోగం ఉన్నా కానీ వాటికి సంబంధించిన కొంచెం ఉపశమనం అంటారు, అటువంటి రిలీఫ్ వచ్చేసి బాగుంటుందని చెప్పాలన్నమాట. తర్వాత స్పిరిచువల్గా కానీ ఎమోషనల్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఈ టైంలో. అంతేకాకుండా ఓవరాల్గా మనం ఏం చెప్పుకుంటే ఒక ఎంపవర్మెంట్ త్రూ ది కనెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఎంపవర్మెంట్ వస్తుంది, ఎలా వస్తుంది? కనెక్షన్స్ ద్వారా వస్తుంది అనమాట. ఈ విధంగా వాళ్ళకి ఏమొస్తుందంటే మనకి ధనుసు రాశిలో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి లాభం ఉందని చెప్పాలి. అవునండి. తర్వాత వీళ్ళకి ఇంకా ఇంప్రూవ్మెంట్కి బెటర్మెంట్ గురించి వీళ్ళకి ఏం చేయొచ్చు అంటే మనకి శుక్రునికి సంబంధించిన మంత్రం ఉంటుందండి. మనకి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ దొరుకుతూ ఉంటుంది. దానికి సంబంధించిన చారిటీస్ కానివ్వండి, ఎస్పెషల్ రిలేటెడ్ ద ఫుడ్ కానీ, తెల్లటి వస్త్రాలు కనుక దానం చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. తర్వాత ఒక మంత్రం ఉందండి, ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కనుక వాళ్ళు చాంట్ చేస్తూ అట్లీస్ట్ 108 టైమ్స్, మినిమం 11 టైమ్స్ అని చేస్తే అట్లీస్ట్ మార్నింగ్ మనం అట్లీస్ట్ తలుసుకుంటే కనుక శుక్రుడు భగవాన్ని అంతవరకు అట్లీస్ట్ స్మరణ చేస్తున్నా కానీ దాంతో ఉపయోగం ఉంటుంది అనేది ఏంటంటే వాళ్ళకి బాగుంది, బట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇందులో ఎందుకంటే 8th హౌస్ కాబట్టి అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ మే టర్న్ ఇంటూ నెగిటివ్ సైడ్ ఆల్సో. బట్ వేరే ప్లానెట్స్ కదా డెఫినెట్గా నెగిటివ్, బట్ వీళ్ళకి మాత్రం పాజిటివ్ ఉంటుందని చెప్పాలంటే. ఓవరాల్గా ఈ రాశి చాలా బాగుందండి. చాలామంది జాతకరీత్యా మనల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటూ ఉంటారు. మాకు కలిసి రావట్లేదని, లేదంటే వ్యాపారంలో అభివృద్ధి లేదని, సంపాదన లేదని, ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒకసారి జాతకరీత్యా కలవాలని అనుకుంటున్నాం, అడిగే వాళ్ళు ఉంటారు అపాయింట్మెంట్. ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అంటారు? అండ్ దాంతోపాటు ఈ మధ్య ఆన్లైన్ క్లాస్ కూడా మీరు అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఇంట్లో ఒక ఆస్ట్రాలజర్ ఉండాలి అని చెప్తున్నారు. ఆ క్లాస్ ఏ విధంగా అవైలబుల్ ఉంది? సో ఉషా గారు, ఒక ముఖ్య ఉద్దేశం నేను ఇది సిరీస్ చేయడానికి కారణం ఏమంటేనండి, మన మహర్షులు ఎంతో ఒక జ్ఞానాన్ని మనకి ఇచ్చారనమాట. ప్రతి ఇంట్లోకి వచ్చేటప్పటికే జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలి, వేదిక ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఉండాలి, వేదిక వాస్తు తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆ ద్వారా ఏమవుతుందంటే మనకి ప్లానెట్స్ ఇంపాక్ట్ మన మీద ఏ విధంగా ఉంటుంది, ఏ యోగాలు ఎలా ఉంటాయి, అవి మనకు తెలుసుకుంటే 50% మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. నెక్స్ట్ మనకి పాజిటివ్ ఎనర్జీ కూడా సంబంధించిన ఎలా విధంగా మన లైఫ్ స్టైల్ కనుక ఉంటే మనం ఎలాంటి రిజల్ట్స్ అవచ్చు, మనకి ఈజీగా మనకి ఏమంటే ఎఫర్ట్లెస్ జర్నీ అంటారండి. నేను ఎఫర్ట్లెస్ జర్నీగా కాయిన్ చేస్తున్నాను. మన జర్నీ అందరూ చేస్తారండి, బట్ ఎఫర్ట్లెస్గా హ్యాపీగా మనం జర్నీ చేయాలి. అండ్ దానికి సంబంధించిన ఎన్నో రకాల రహస్యాలు సీక్రెట్లీ జ్యోతిష రూపంలో పెట్టారండి. సో అవి మనం జస్ట్ తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అండి. దానికి సంబంధించి ఒక కోర్సు మనం డిజైన్ చేసాము, అది ఆన్లైన్లో ఎవరైనా ఎక్కడ ఉండైనా చేసుకోవచ్చు. దాన్ని ఎన్రోల్ చేసుకుంటే నేర్చుకోవాలనేది నా ఫస్ట్ కోరిక అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. మన ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చాలా గైడెన్స్ ఇవ్వచ్చు అండి. రీసెంట్గా ఒక VRS తీసుకున్నారు, ఒక అతను సీనియర్ బ్యాంక్ ఎంప్లాయీ అనమాట. 54 ఇయర్స్కి నేను రిటైర్డ్ అయ్యానండి. నెక్స్ట్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఏంటంటే నాకు ముందు లైఫ్ ఉందా ఏంటి అని. నేను చూస్తే షాక్ అండి. వాళ్ళకి రాజయోగాలన్నీ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు పెద్ద పెద్ద రాజయోగాలను జాబ్ ఎందుకంటే దేవుడు జాబ్ తీసేస్తారు, యూ జస్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చామండి. అలానే కొంతమంది రియల్ ఎస్టేట్లో ఎన్నో చేసి స్టక్అప్ అయ్యామండి. అసలు ఎలా వెళ్ళాలి ఏంటంటే మాకు ఇది వచ్చే ప్రొఫెషన్ కాదా అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి వచ్చిన కాల్స్ని బట్టి వాళ్ళకి ఆస్ట్రాలజికల్ పరంగా ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయొచ్చండి. ఇంకా ఏదైనా ప్రాబ్లం నాకు మ్యారేజ్ రిలేటెడ్ కానీ బిజినెస్ కానీ కనుక మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక వాళ్ళు మనకి ఫోన్ చేస్తే వాళ్ళకి కనెక్ట్ అయ్యి మనకు కౌన్సిలింగ్ చేయొచ్చండి. ఇది ఒకటి. ఇది కాకుండా
మనకి 2024 రాశి ఫలాలు చేసామండి. ఇది చాలా మంది ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే అక్కడ మనం మేజర్ 4 ప్లానెట్స్ గురించి మాత్రం మాట్లాడుకుంటాం. శని గురించి, గురువు గురించి, రాహుకేతుల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఇవి వచ్చేటప్పటికి మిగతా ప్లానెట్స్ మనకి వచ్చేటప్పటికి రవి కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, బుధుడు కానివ్వండి, మార్స్, మంగళుడు కానివ్వండి, వీళ్ళు ఆల్మోస్ట్ 30 డేస్కి 45 డేస్కి మారుతూ ఉంటారనమాట. ఇవి వచ్చేటప్పటికి మనం ఎప్పుడెప్పుడైతే ఈ ట్రాన్సిట్ ఉందో అప్పుడు మనం ఈ వీడియోలు చేసుకుంటూ వెళ్దాము. బట్ మేజర్ చాలామందికి 2024కి సంబంధించిన రాశి ఫలాలు మేజర్ ప్లానెట్కి సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేస్తామండి. అవి కూడా కంపల్సరీ చూడాలని చెప్పేసి నేను అందరిని కోరుకుంటున్నాను. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే సురేష్ గారు చెప్పినట్టుగా 2024 సంబంధించి రాసులు ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియోస్ మీరు బ్యాక్ వెళ్ళి చూసినా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే క్లాసెస్కి సంబంధించి క్లాస్ రికార్డ్ తీసుకోవాలి అనుకున్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.